నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మనం ఏర్పాటు చేసుకొని ఎన్నికలు ఇంకొక 8 months తర్వాత లోపల నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించిన ఎలక్షన్ ఇది. అయితే ఈ ఎలక్షన్ లోపల ఎన్రోల్మెంట్ అనేది ముఖ్యం. అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 years అయి ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన రోజుకి. వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికే ఎలిజిబుల్. అయితే డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 years అయిపోయింది కదా, డైరెక్ట్గా నేను పోయి ఓటు వేయొచ్చు కదా అంటే ఓటు వేయడానికి రాదు. కంపల్సరీ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి, ఓటర్ అనేది నమోదు చేసుకోవాలి. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం దెన్ అండ్ దేర్ అప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక మనము ఎన్రోల్మెంట్ చేయించుకోగలుగుతాం మనోళ్ళది అనేది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అయితే మనం ఇంత ఎర్లీగానే మనోళ్ళు ఎవరున్నారు డిగ్రీ కంప్లీట్ అయ్యి వాళ్ళందరిది లిస్ట్ చేసుకుందాం. లిస్ట్ చేసుకొని ఇప్పుడే మనం డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఓటు ఎన్రోల్ చేయించుకోవడానికి ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమవుతాయో అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసి పెట్టుకొని మనము 8 months తర్వాత నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్గా ఎన్రోల్మెంట్ చేపిస్తే మనకు ఈజీ అవుతుంది. అయితే మనం ఇట్లా 1,00,000 ఓట్లను మనం ఎన్రోల్ చేయాలని చెప్పి గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే మనం గతం లోపల చూస్తే లెజిస్లేచర్ కౌన్సిల్ అనేది ఏర్పడి దాదాపు 4 ఎలక్షన్ అయింది. 2004లోనూ 5లోనూ మన తను లెజిస్లేచర్ కౌన్సిల్ అనేది వచ్చింది. అంటే ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 సార్లు ఎలక్షన్ అయింది. 2 సార్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎన్నికబడ్డారు. ఆ తర్వాత ఒక టర్ము బీజేపీ తరఫుకి వెళ్ళి రామచంద్రరావు గారు, ఆ తర్వాత మన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వాణిదేవి గారు నిలబడ్డారు. అంటే 4 పర్యాయాలు 4 ఎలక్షన్లు జరిగినాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల. అయితే మనము ఈ 20 ఏళ్ళ లోపల 4 సార్లు అంటే 7 4 జా 6 4 జా 24 దాదాపు ఈ 24 సంవత్సరాలలో కూడా ఏ నిలబడ్డ అభ్యర్థి అంటే ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ మీద ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ ఓటర్ దగ్గరికి పోయి నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు నమోదు చేసుకోండి, మేము గెలిచిన తర్వాత ఇది చేస్తామని చెప్పి ఎవరికి కూడా ఆ టైం అనేది, ఆ అట్మాస్ఫియర్, ఆ ప్లాట్ఫామ్ అనేది మన దగ్గర ఏర్పడలేదు. అయితే నేను ఈసారి కొత్తగా ఏం చేస్తున్నా అంటే 2 సంవత్సరాల బిఫోరే ఎలక్షన్ క్యాన్వర్సింగ్, అంటే ఈ రాష్ట్రం లోపలనే ఎవ్వరు కూడా 2 సంవత్సరాల బిఫోరే ఎలక్షన్ అనేది క్యాన్వర్సింగ్ చేయలేరు ఇప్పటిదాకా. అయితే మనము కొత్త అధ్యయనానికి షురూ చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచే మనం ఏమైతే టార్గెట్ పెట్టినామంటే 5 లక్షల నుంచి 8 లక్షల మందిని డైరెక్ట్గా నా చెయ్యి వాళ్ళ చేతిలో కలుపుతా. నా మాట, నా లోపల ఉన్న భావం, రేపు పొద్దున మనం ఎమ్మెల్సీ అయితే, మనం ఎన్నుకోబడితే ఏమి ఈ సమాజానికి చేస్తామనేది నా మాట, నా భావం అంతా కూడా వాళ్ళతో పంచుకుంటా. అదేవిధంగా నేను తిరిగిన దాంట్లో లోపల నేను చేతి కలిపిన దాంట్లో మీ సమస్యలు, సమాజం పట్ల మీకున్న బాధ్యత, మీకున్న ఏదైతే ఆలోచన ఉన్నదో మన సమాజం ఇట్లా చేస్తే ఈ సమాజం అనేది బాగుపడుతుంది, ఈ సమాజం అనేది అభివృద్ధి చెందుతుందని మీరు చెప్తారో అది కూడా విని ఆ సమస్య ఏదైతే ఉన్నదో, నేను ఇప్పుడు నిన్నగాక మొన్న చూడొచ్చు మనం తిరిగిన దాంట్లో వాటర్ సమస్య అనేది ఈ జిల్లా లోపల నేను ప్రధానంగా విన్నా. అందుకొరకే ఒకటి వాటర్ పైన ధర్నా చేసినాం, కుక్కలది చేసినాం. ఇట్లా అనేకమైన సమస్యలు మనం ఆడనే కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీ భావాలు కూడా వింటా, నా భావాలు కూడా చెప్తా. 5 లక్షల నుంచి 8 లక్షల మందిని కలిసిన అభ్యర్థి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేడు. మనం కలుస్తామని చెప్పి మీడియా ద్వారా చెప్పినాం. అందుకొరకే దానికి 2 సంవత్సరాల సమయం నుంచే మనం ఈ పని చేస్తూ ఉన్నాం. అయితే మన గ్యాంగ్ అంతా కూడా, అంటే మీరంతా కూడా మీకు సంబంధించిన చుట్టాలు మహబూబ్ నగర్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, రంగారెడ్డిలో ఉండొచ్చు. అయితే మీ చుట్టాల్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిందో వాళ్ళని ఒక లిస్ట్ చేసుకుందాం. లిస్ట్ చేసుకొని ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ మనం అంతే కలెక్ట్ చేసుకొని మనం ఎన్రోల్మెంట్ లోపల రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో నోటిఫికేషన్ రాగానే మనం 1,00,000 ఓట్లు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా మనము రేపు పొద్దున రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ గెలుస్తాం. ఇది 100% ఛాలెంజ్ చెప్తున్నా. మనం గెలిచి తీరుతాం, గెలిచే అభ్యర్థులమే. దానికి ఉదాహరణ 2 ఏళ్ళ బిఫోర్ ఎవరు చేసింది లేదు. మనమే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఈ యొక్క అధ్యయనాన్ని మొదలుపెట్టింది కూడా. దాంట్లో భాగంగానే మనం పాంప్లెట్లు కూడా వంచుతాం. మీ అందరు సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుతూ మీకు పాంప్లెట్లు ఇస్తున్నాం. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పదును పెడుతున్నారు.
ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. వికారాబాద్ బీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేంద్ర గౌడ్ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణకు చెందిన యువకులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో గెలుపును శాసించే ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని భారీ ఎత్తున ఓట్లు నమోదు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన యువతకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు 5 లక్షల నుండి 8 లక్షల మంది పట్టభద్రులను ఓటర్లను స్వయంగా కలుస్తానని గతంలో ఇచ్చిన మాటను అడ్వకేట్ రాజేంద్ర గౌడ్ ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ అత్యధిక సంఖ్యలో పట్టభద్రులను నేరుగా కలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని, పట్టభద్రుల సమస్యలపై పోరాడే మనమే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించబోతున్నామని రాజేంద్ర గౌడ్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని, అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతరం తలుచుకుంటే విజయం నల్లేరుపై నడకేనని, భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న అడ్వకేట్ రాజేంద్ర గౌడ్ వ్యూహాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.